లిక్కర్ కేసులో కవిత బయటపడడం కాస్త కష్టమే అంటున్నారు మాజీ ఎస్పీ అడ్వకేట్ డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి. కవితతో పాటు ఆమె భర్త అనిల్ని కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అనిల్ పేరు ఉన్నట్లు తెలుస్తోందన్నారు ఆయన. ఈడీ విచారణ నుంచి తప్పించుకోవాలనుకోవడం మరింత చిక్కులను కొని తెచ్చుకున్నట్లే అని గుర్తు చేశారు ఆయన. లిక్కర్ కేసులో 100 కోట్ల కాదు 1000 కోట్ల స్కామ్ జరిగిందంటోన్న అడ్వకేట్ సర్వేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కవిత లిక్కర్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈడీ విచారణలో ఉంది కవిత. అసలు ఏంటి దీనికి సంబంధించి మన దగ్గర సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ ఎస్పీ, దాంతోపాటు అడ్వకేట్ ఉన్నారు. వారిని తెలుసుకుంది. ఎందుకంటే లీగల్ అంశాలు ఇట్లాంటి అంశాలు ఎన్నో చూశారు వాళ్ళ సర్వీస్లో అన్నట్టు తెలుసుకుందాం. సార్ ఏంటి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది, అసలు ఏంటి సార్ అసలు ఈ కవిత లిక్కర్ కేసు ఏంటి అసలు? ఇది లిక్కర్ పాలసీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీలో లిక్కర్ పాలసీలో షీ ప్లేడ్ వెరీ కీ రోల్, చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. ఇది ఏంటి అంటే లిక్కర్ పాలసీ ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ పాలసీ ప్రకారము లిక్కర్ ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పీ రేట్ లేకుండా అమ్ముకోవచ్చు ఎక్కువ, తర్వాత అన్ఈవెన్ టైమింగ్స్లో పెట్టుకోవచ్చు, తర్వాత టెండర్ లేకుండా తీసుకోవచ్చు. సేమ్ టానిక్ ఉంది కదా, అదే పాలసీలో భాగంలాగా ఉంది. అది తయారు చేసుకున్నారు అంటే వీళ్ళు అడిగేటోళ్ళు లేడు, ఇష్టం రేట్లకు అమ్ముకోవచ్చు, ఎక్కువ షాపులు పెట్టుకోవచ్చు. 3 షాపులు ఉంటే 3000 షాపులు పెట్టవచ్చు మొత్తం. అప్పట్లో ఢిల్లీలో ఇది తాగినాక కూడా రేప్ కేసు ఉంది, గ్యాంగ్ రేప్ అయింది బస్సులో. ఇది నడుస్తున్నప్పుడు అయింది, అది 2000 కోట్లో 2021లో. 2021లో అప్పుడు బీజేపీ వర్మ ఒక ఆయన, తర్వాత ఎమ్మెల్యే సర్దార్జీ, వీళ్ళు అప్పట్లో ప్రెస్ మీట్లో చెప్పారు ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల 200 కోట్లు గవర్నమెంట్ లాస్ అయింది, పబ్లిక్ ధనము. దీంట్లో కవిత గారి రోలే ఉంది, కీ రోలు అని చెప్పడం మూలంగా అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ వారు దాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ ఆర్డర్ చేసిండు ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి. అని ఆర్డర్ తీసుకొని ప్రభుత్వానికి ప్రజాధనంతో లూట్ అయింది. వీళ్ళు అప్పుడు ఏంటంటే కరోనా ఉన్నప్పుడు కరోనా పేరు చెప్పేసి 174 కోట్లు మాఫ్ చేసి పడేసారు. మరి చేతులు ఎక్కడ మారే ఇక్కడ గవర్నమెంట్ ఖజానా కదా లాస్. ఆ లాస్ ఆ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని మీద లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి రాశారు. సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పట్లో సిబిఐ ఎఫ్ఐఆర్ అంటే టోటల్ కాదు, ప్రాథమిక సమాచారం, తర్వాత ఎంత డెవలప్ అవుతుంది, ఇంత ఉండి ఇంత అవుతుంది ఎఫ్ఐఆర్. ఇట్ డిపెండ్ అపాన్ ఎవిడెన్స్. అప్పుడు ఈ కవిత గారి పేరు లేదు, పేరు లేకపోయేందుకు సమన్స్ నోటీస్ పంపారు వీళ్ళు సిబిఐలో, ప్లీజ్ అటెండ్ అని 61 CRPs కింద నోటీస్ పంపారు. పంపితే 61 CRPs అయితే విట్నెస్, నేను ఎందుకు పోవాలి, నాకేం సంబంధం, ఐఎమ్ ఇన్నోసెంట్ను, ఎంత రాజకీయ కక్షలతో చేస్తున్నారు, నేను బెదిరేది లేదు, భయపడేది లేదని ఆ స్టేట్మెంట్లో ఇచ్చుకొని తిరిగింది. మళ్ళీ వాళ్ళకి అడ్వకేట్ బృందం ఏదో వాళ్ళు ఏం అడ్వైజ్ చేశారో అటెండ్ కాలే. ఇది ఎట్లయిందంటే లాస్ట్కు నాయనా పులి వచ్చాయని ఒక కేసు ఉంది. పులి లేదు గిలి లేదని నవ్వుతారు, లాస్ట్ 3 times పోతుంది, పులి వస్తే ఎత్తుకపోతుంది. సేమ్ ఇది అదే కేసు. అంటే ఇప్పుడు 2-3 సార్లు అటెండ్ కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ప్రిస్టేజ్ తీసుకుంటుంది. అంటే వైస్ ఈజ్ అవాయిడింగ్ కేసు, అంటే నేరం లేకపోతే ఎందుకు అవాయిడ్ చేస్తుంది, తప్పు చేయకపోతే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. 61 అయినా విట్నెస్ కింద పోయి రావాలి కదా, పోకుండా అవన్నీ అన్వాంటెడ్ ప్లేస్. ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. దాంతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏమో బయట బెయిల్తో తిరుగుతున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు కేజ్రీవాల్ లెక్క బయటకు వస్తుంది, లేదంటే మనోజ్ సిసోడియా లెక్క జైలుకి వెళ్తుంది. 2 వాదనలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనోజ్ సిసోడియా వాజ్ ఎక్సైజ్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం, పాలసీ మేకర్. అందుకొరకు ఆ పాలసీ మేకింగ్లే రాంగ్ అయిపోయింది, దానివల్ల ప్రభుత్వాన్ని నాశ వచ్చింది, ఖజానా పోయింది, ప్రజాధనం లూట్ అయిందని చెప్పేసి దాని మీదనే ఆయన అరెస్ట్ అయ్యిండు. ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఈమె కూడా ఉంది. సౌత్ గ్రూప్ హెడ్ ఆమె వచ్చింది, చార్టెడ్ ఫ్లైట్లు వచ్చిండ్రు, పలానా హోటల్లో ఒబ్రాయ్ హోటల్లో మీటింగ్ అటెండ్ అయినరు, 2-3 సార్లు అటెండ్ అయినరు. దానివల్ల పాలసీ రూపొందించడం అనేది ఇది ఢిల్లీలో విచ్చలవిడిగా మద్యం తయారైపోతుంది. అంటే కవిత కన్సర్న్లోనే మద్యం పాలసీ ఏర్పడదు. ఎందుకంటే ఈ స్టేట్లో బాగా ఉన్నది కదా, మద్య విపరీత గడ్డలకు చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. వీళ్ళకి డబ్బు ఢిల్లీ అయింది, మన తెలంగాణ కూడా అయింది. డబ్బు ప్రామాణికం తీసుకొని మద్యానికి అలవాటు చేసి ఇది నథింగ్ బట్ మత్తు ఇచ్చి చంపనట్టు ఉంటుంది. నథింగ్ బట్ లిక్కర్ అనేది ప్రమాదకరం కదా, దాన్ని తెలిసి కూడా వీళ్ళు ఆదాయం గురించి, ఆస్తుల సంపాదన గురించి లిక్కర్ని పావుగా వాడుకొని
ఈ విధంగా చేయడం జరిగింది. అంటే సీఎంగా ఉన్నారు కవిత తండ్రి, సీఎంగా ఉన్నారు అని తెలియదా అసలు ఎట్లా చిక్కింది కవిత అంత గుడ్డిగా ఎట్లా చిక్కింది అనేది కూడా సామాన్యులకు అర్థం కనపడదు. ఆమె ఏమైందంటే ఆమెకు రామచంద్ర పిల్లయ్య అని ఆయన ఇంటి మనిషి. ఆ పిల్లయ్య గారు ఎవరు, తర్వాత చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబు, అభిషేక్ రావు, తర్వాత ఎట్రోడక్స్ అని కొడుకు, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ్, వీళ్ళందరినీ ఒక టీంగా ఏర్పరిచి అమౌంట్ 100 కోట్లు ఇచ్చినట్టు అక్కడ ఇచ్చిందని చెప్తున్నారు. మరి ఎవరికి ఇప్పించిందా, వాళ్ళ ద్వారా ఇప్పించింది. దాంట్లో ఆఫరింగ్ బ్రైబ్ అని ఒకటి ఉంటుంది, లంచ్ అని ఎర చూపి రాంగ్ పాలసీ క్రియేట్ చేసి పని చేయించుకోవడం అట్లా. అప్పుడు ఈడీ అనేది సో పవర్ఫుల్ యాక్ట్. ఈడీలో 3 సంవత్సరాల నుండి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 10 years వరకు జైలు ఉంటుంది. గ్రావిటీ ఆఫ్ ది మనీ లాండరింగ్ బట్టి 20 years వరకు జైలు ఉంటుంది. నాన్ బెయిలబుల్, ఇది ప్యూర్లీ నాన్ బెయిలబుల్, సీరియస్ అఫెన్స్. ఆయన ఒక మహిళ ఉండి ఏం అవసరం వచ్చింది? మీరు అన్నారు ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రికి డాక్టర్ ఉంది, అవసరం ఏమొచ్చింది అంటే డబ్బు విషయంలో, డబ్బు విషయంలో కోరిక ఎండు కాదండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఇది సర్వేశ్వర్ రెడ్డి గారు చెప్పేది, రిటైర్డ్ ఎస్పీ, దాంతోపాటు అడ్వకేట్ వీరు చెప్పేది. అంటే ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేటీఆర్ వచ్చేసి మధ్యలో కాస్త దూరితే దాంతో ఇన్వెస్టిగేషన్ ఇంకింత లేట్ అవుతుంది, ఇంకా కొన్ని చిక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రాజకీయంగా ఎవరు వ్యాఖ్యలు వాళ్ళు చేసినప్పటికీ బలమైన ఆధారం ఉన్నాయి. ఈ కేసు ఎక్కడికైనా వెళ్తుంది. ఇంకా ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సర్వేశ్వర్ రెడ్డి. కెమెరా పర్సన్ రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.